గుడ్ మార్నింగ్ అండి అందరికి. మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఓకే, నిన్న లెసన్ లో వచ్చి మనం విశేషణాల గురించి, క్రియా విశేషణాల గురించి చేసాం. వాటిని ఏ సందర్భంలో ఎలా యూజ్ చేయాలి అని ఒక ఉదాహరణతో సహా నేర్చుకున్నాం. వాటితో పాటు పాస్ట్ హెల్పింగ్ వెర్బ్ క్రియా నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని నేర్చుకున్నాం. పాస్ట్ హెల్పింగ్ వెర్బ్ లో మెయిన్ గా ఎక్కువ పదాలకు యూజ్ చేసే స్ట్రక్చర్ ఏంటంటే ఇత్. అంటే మనం ప్రెసెంట్ లో ఆల్రెడీ చెప్పుకున్నాము. ప్రెసెంట్ రూట్ వెర్బ్ ప్లస్ వచ్చి ప్రెసెంట్ టెన్స్ మేకరు అట్లాగే సఫిక్స్ ఉంటుందని. పాస్ట్ లో వచ్చేసి రూట్ వెర్బ్ అదే ఉంటుంది. పాస్ట్ టెన్స్ మేకర్ మాత్రం మారుతుంది. పాస్ట్ టెన్స్ మేకర్ ఒక్కటే చేంజ్ అవుతుంది, సఫిక్స్ అలానే ఉంటుంది. పాస్ట్ టెన్స్ మేకరు ఇక్కడ వచ్చి ఇత్ అని వాడతాం, ఇత్ యూజ్ చేస్తాం. పాస్ట్ టెన్స్ మేకర్ లో ఇంకొక 3 ఇది కూడా ఉన్నాయి, ఇట్, ఇన్, ఇత్, ఇవి కూడా ఉన్నాయి. వాటి గురించి ఫర్దర్ గా మనము ఇన్ డెప్త్ ఫర్దర్ లెసన్స్ లో చూద్దాం. బట్ ఎక్కువ పర్సంటేజ్ అంటే 60 to 70% ఆఫ్ వర్బ్స్ కి మనం యూజ్ చేసి ఇట్ అని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇనిషియల్ గా దీని గురించి నేర్చుకుంటున్నాం. సో నాన్ వచ్చినప్పుడు మనకి దీని రూపం చూసుకుంటే పాస్ట్ హెల్పింగ్ వెర్బ్ రూపం చూసుకుంటే ఇరుందేన్ వస్తుంది. నీ వచ్చినప్పుడు ఇరుందాయ్ వస్తుంది. నీంగల్ వచ్చినప్పుడు ఇరుందీర్ఘల్ వస్తుంది. అవన్ వచ్చినప్పుడు ఇరుందాన్ వస్తుంది. అలానే అవల్ వచ్చినప్పుడు ఇరుందాల్. అది వచ్చినప్పుడు ఇరుందదు. నాంగల్ నామ్ వచ్చినప్పుడు ఇరుంతోమ్ వస్తుంది. అవర్గల్ వచ్చినప్పుడు ఇరుందార్గల్. అవయ్ వచ్చినప్పుడు ఇరుందన. సో వీటితో పాటు మనం కొన్ని సెంటెన్సెస్ కూడా చూసాము. నేను ఉండి ఉన్నాను అంటే నాన్ ఇరుందేన్. అలాగే కొంచెము కొన్ని వర్డ్స్ కూడా మనం నేర్చుకున్నాము. వాటిని ఉపయోగించి ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. ఓకే, ఈ రోజు మనము నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చెప్పుకోబోతున్నాం అంటే దీంట్లో నెగిటివ్ సెంటెన్సెస్ ప్లస్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ పాస్ట్ లో ఎలా ఉంటాయి అన్న దాని గురించి ఈ రోజు చూద్దాం. సో మనం ఆల్రెడీ ప్రెసెంట్ లో చూసాం. నెగిటివ్ సెంటెన్సెస్ ఇల్లై అంటే లేదు, కాదు అని చెప్పడానికి ఇల్లై అని ఒక పదం వాడతామని చెప్పాం. పాస్ట్ టెన్స్ లోకి వచ్చేటప్పటికి దానికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ టెన్స్ లో లేదు, కాదు అని చెప్పడానికి ఇల్లై అని పదం యూజ్ చేసాం. ఇక్కడ ఉండలేదు అనే ఒక పదం మీరు చెప్పాల్సి వస్తే ఇరుక్క విల్లై. లేదంటే పాస్ట్ టెన్స్ లో మీరు లేదు అని ఒకే పదాన్ని మాత్రం చెప్పాలనుకుంటే ఇల్లై బదులుగా విల్లై వస్తుంది. పాస్ట్ టెన్స్ లో విల్లై అంటే ఆల్రెడీ గడిచిపోయింది కాబట్టి విల్లై అని యూజ్ చేస్తాం. అది ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది. ప్రెసెంట్ టెన్స్ లో వచ్చి సింపుల్ గా మీరు ఇల్లై అంటారు. పాస్ట్ టెన్స్ లో ఉండలేదు అనే ఒక కంప్లీట్ సెంటెన్స్ చెప్పడానికి ఇరక్క విల్లై అని యూజ్ చేస్తారు. అలా కాకుండా ఓన్లీ లేదు అని చెప్పాలంటే ఇల్లై బదులుగా విల్లై అనే ఒక పదం వాడతాం. ఓకే, సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఎట్లా మారుతాయి ప్రెసెంట్ టెన్స్ కి పాస్ట్ టెన్స్ కి డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ చూడండి ఒక్కసారి. ఇప్పుడు జనరల్ వాక్యం ప్రెసెంట్ టెన్స్ లో చూసుకుంటే నాన్ వీటిల్ ఇరికేన్ అని చెప్తాం కదా. పాస్ట్ టెన్స్ లో నాన్ వీటిల్ ఇరుందేన్. నాన్ వీటిల్ ఇరికంటే నేను ఇంట్లో ఉన్నాను. నాన్ వీటిల్ ఇరుందేన్ అంటే నేను ఇంట్లో ఉండి ఉన్నాను. ఇది పాస్ట్ టెన్స్, అది ప్రెసెంట్ టెన్స్. సో దీనికి నెగిటివ్ సెంటెన్సెస్ చూసుకున్నట్టయితే నాన్ వీటిల్ ఇల్లై అని వస్తుంది ప్రెసెంట్ టెన్స్ లో. పాస్ట్ లో చూసుకున్నట్టయితే నాన్ వీటిల్ ఇరుక్క విల్లై. ప్రజెంట్ వచ్చి నాన్ వీటిల్ ఇల్లై అని వస్తుంది. పాస్ట్ చూసుకుంటే నాన్ వీటిల్ ఇరుక్క విల్లై అని వస్తుంది. అలాగే క్వశ్చన్ చూసుకున్నట్టయితే రెండిట్లోనూ ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. చివరిలో ఆ శబ్దం యాడ్ అవుతుంది క్వశ్చన్ కని చెప్పుకున్నాం ప్రెసెంట్ టెన్స్ చెప్పుకునేటప్పుడు. పాస్ట్ టెన్స్ కూడా సేమ్ అదే వస్తుంది, నాన్ వీటిల్ ఇరుక్కెరెనా. ఓకే, అదే వాక్యం మీరు పాస్ట్ టెన్స్ లో అడగాలనుకున్నప్పుడు నాన్ వీటిల్ ఇరుందేనా. ఏదైనా సరే చివరిలో ఆ శబ్దం యాడ్ అయితే మీకు అది క్వశ్చన్ గా ఫ్రేమ్ అయిపోతుంది. ఇది నేను వచ్చినప్పుడు. అదే నువ్వు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాం. నీ వీటిల్ ఇరికిరాయ్, నువ్వు ఇంట్లో ఉన్నావు. ఓకే, జనరల్ వాక్యం ప్రెసెంట్ టెన్స్ వాక్యం. అదే పాస్ట్ టెన్స్ కి వచ్చినట్టయితే నీ వీటిల్ ఇరిందాయ్. సో నెగిటివ్ చూసుకున్నట్టయితే నీ వీటిల్ ఇల్లై అని చెప్పచ్చు. అలాగే పాస్ట్ టెన్స్ లో నెగిటివ్ చూసుకున్నట్టయితే నీ వీటిల్ ఇరుక్క విల్లై అని చెప్పచ్చు. అలానే క్వశ్చన్ చూసుకున్నట్టయితే నీ వీటిల్
ఇరిక్కిరాయా. ఓకే, నీ వీటిల్ ఇరిందాయా. నీ వీటిల్ ఇరిక్కిరాయా అని చెప్తాము. ఇది పాస్ట్ టెన్స్ లో నీ వీటిల్ ఇరిందాయా. సో అలానే మీరు చూసుకున్నట్టయితే ప్రజెంట్ టెన్స్ వచ్చి నింగల్ వీటిల్ ఇరికిర్గల్. మీరు ఇంట్లో ఉన్నారు. నింగల్ వీటిల్ ఇరిందిర్గల్, ఉండి ఉన్నారు. నింగల్ వీటిల్ ఇల్లై, మీరు వీటిలో లేరు. నింగల్ వీటిల్ ఇరుక్కవిల్లై, మీరు ఇంట్లో ఉండలేదు అని చెప్పడానికి ఇరుక్కవిల్లై. అలా కాకుండా ఓన్లీ లేరు కాదు అని చెప్పడానికి పాస్ట్ లో విల్లైని యూజ్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ప్రెసెంట్ వచ్చి ఇల్లై, పాస్ట్ వచ్చి విల్లై. ఓకే, వీటికి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ సేమ్ వస్తుంది. నింగల్ వీటిల్ ఇరికిర్గల, ప్రజెంట్ కి విరికిర్గల వస్తుంది, పాస్ట్ కి ఎరిందిర్గల వస్తుంది. సో సాధారణ ప్రజెంట్ చూసుకుంటే అతను వచ్చినప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అవన్ వీటిల్ ఇరికిరాన్. ఓకే, అవన్ వీటిల్ ఇరుందాన్. అదే నెగిటివ్ సెంటెన్స్ చూసుకున్నట్టయితే అవన్ వీటిల్ ఇల్లై, అవన్ వీటిల్ ఇరుక్కవిల్లై. అలానే ప్రశ్నార్థక వాక్యం చూసుకుని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చూసుకున్నట్టయితే అవన్ వీటిల్ ఇరుక్కరణ. ఓకే, నెగిటివ్ లో వచ్చేసి పాస్ట్ లో వచ్చేసి అవన్ వీటిల్ ఇరుందానా. సో చివరిలో ఆ యాడ్ చేయడమే, ఆ యాడ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఆమెకు వచ్చేటప్పటికి చూడండి, అవల్ వీటిల్ ఇరికిరాల్, అవల్ వీటిల్ ఇరుందాల్. అలానే నెగిటివ్ వచ్చేసి అవల్ వీటిల్ ఇల్లై, అవల్ వీటిల్ ఇరుక్కవిల్లై. సో క్వశ్చన్ చూసుకున్నట్టయితే అవల్ వీటిల్ ఇరిక్కిరాలా. ఓకే, ఇది దీంట్లో చూసుకున్నట్టయితే పాస్ట్ లో చూసుకున్నట్టయితే అవల్ వీటిల్ ఇరుందాలా. ఒకసారి రీడ్ చేయండి, ఎక్కువ చెప్పుకున్నట్టు అనిపిస్తుంది. సార్ రీడ్ చేయండి. కవిత గారు, సార్ మీకు ఇది డిఫరెన్స్ అర్థమైంది కదా? ప్రజెంట్ కి పాస్ట్ కి నెగిటివ్ సెంటెన్సెస్ ని ఎట్లా ఫ్రేమ్ చేస్తామని. ఒకసారి మీరు ప్రజెంట్ లో ఒక వర్డ్ ని ఎట్లా చెప్తున్నాం, అదే ఒక వాక్యాన్ని ఎలా చెప్తున్నాము, అదే పాస్ట్ ఎలా చెప్తున్నాం అన్నది స్క్రీన్ మీద ఉంది. ఒకసారి రీడ్ చేయండి. సార్ ఇది నేనుకొచ్చి ఈ సెంటెన్సెస్ ఒకసారి రీడ్ చేయండి. நான் வீட்டில் இருக்கிறேன், நான் வீட்டில் இல்லை, ఓకే, நான் వీటిల్ ఇరిక్కిరేనా. ఓకే, ఇదంతా ప్రజెంట్. అవును సార్. ఓకే, పాస్ట్. நான் வீட்டில் இருந்தேன், 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 தேன். இருந்தேன். நான் வீட்டில் இருக்கவில்லை, இருக்கவில்லை, இருக்கவில்லை. நான் வீட்டில் இருந்தேனா. ఓకే, నెక్స్ట్ నువ్వు చెప్పండి. నీ వీటిల్ ఇరిక్కవిల్లై. ఫస్ట్ ఇరిక్కిరాయ్. అవును సార్, ఇరిక్కవిల్లై సార్. ఓకే, ఓకే. నీ వీటిల్ ఇరిందాయా. ఓకే, నింగల్ వీటిల్ ఇరిందిరీర్గల్. అది ప్రజెంట్ కూడా చెప్పండి. ఇరిక్కిరీర్గల్, ఇరిక్కిరీర్గల్ కూడా ఉంది. ప్రజెంట్ పాస్ట్ రెండు మీరు చదవండి సార్. நீங்கள் வீட்டில் இருந்தீர்கள், நீங்கள் வீட்டில் இருக்கவில்லை. ఓకే, நீங்கள் வீட்டில் இருந்தீர்கள், ఇరిందీర్గలా, இருந்தீர்களా. ఓకే. క్వశ్చన్ వచ్చినప్పుడు అవునండి, అవును. కొంచెం గోయింగ్ ఫార్వర్డ్ అలౌట్ అవుతుందండి. ఓకే, ఓకే మేడం. నవీన్ గారు. సార్, అతను ఆమెకు ఒకసారి మీరు రీడ్ చేయండి. అంటే రెండు సెంటెన్సెస్, ప్రెజెంట్ పాస్ట్ రెండు కూడా. అవన్ వీటిల్ ఇరికిరాన్, ఓకే. అవన్ వీటిల్ ఇరుందాన్, అవన్ వీటిల్ ఇల్లై, అవన్ వీటిల్ ఇరుకవిల్లై, అవన్ వీటిల్ ఇరికిరానా, అవన్ వీటిల్ ఇరుందానా. నెక్స్ట్ అవల్ సార్. అవల్ వీటిల్ ఇరికిరాల్, అవల్ వీటిల్ ఇరుందాల్, అవల్ వీటిల్ ఇల్లై, అవల్ వీటిల్ ఇరుకవిల్లై, అవల్ వీటిల్ ఇరికిరాలా, అవల్ వీటిల్ ఇరుందాలా. ఓకే. నెక్స్ట్ అదు, அது வீட்டில் இருக்கிறது, அது வீட்டில் இருந்தது, அது வீட்டில் இல்லை, அது வீட்டில் இருக்கவில்லை, அது வீட்டில் இருக்கிறதா, அது வீட்டில் இருந்ததா. నెక్స్ట్ నాంగల్,
நாங்கள் வீட்டில் இருக்கிறோம். நாங்கள் வீட்டில் இருந்தோம். நாங்கள் வீட்டில் இல்லை. நாங்கள் வீட்டில் இருக்கவில்லை. ఓకే நாங்கள் வீட்டில் இருக்கிறோமா? நாங்கள் வீட்டில் இருந்தோமா? ఓకేనండి, ఫైన్. ఓకే, సత్యనారాయణ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇది ఒకసారి రీడ్ చేయండి, వారుకు సంబంధించిన. அவர்கள் வீட்டில் இருக்கிறார்கள். మ్మ్. அவர்கள் வீட்டில் இருந்தார்கள். ఓకే அவர்கள் வீட்டில் இல்லை. ఓకే அவர்கள் வீட்டில் இருக்கவில்லை. ఓకే அவர்கள் வீட்டில் இருக்கிறார்களா? ఓకే அவர்கள் வீட்டில் இருந்தார்களா? మ్మ్. அவை அவை வீட்டில் இருக்கிறனா? ఓకే அவை வீட்டில் இருந்தனா? ఓకే அவை வீட்டில் இல்லை. మ్మ్. அவை வீட்டில் இருக்கவில்லை. మ్మ్. அவை வீட்டில் இருக்கிறனவா? ఓకే அவை வீட்டில் இருந்தனవా? ఓకే ఓకే ఓకేనండి. సో ఇప్పటిదాకా మనం ఏమేమి నేర్చుకున్నామని మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. అట్లాగే ఈరోజు టూల్ యూజ్ చేసి చాలా మంది కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా. ఒకసారి టూల్ యూజ్ చేసి మనం నేర్చుకున్న ఈ సెంటెన్సెస్ మనం ఏమేమైతే వర్డ్స్ నేర్చుకున్నామో వాటిని ఒకసారి ఎంతవరకు మనకి గుర్తున్నాయనేది ఈ రోజు చెక్ చేద్దాం. ఈ వీక్ అంతా నేర్చుకున్న లెసన్ జస్ట్ ఒకసారి రీక్యాప్ చేస్తాను ఫస్ట్ నుంచి. ఓకే, మనం ప్రొనౌన్స్ తో స్టార్ట్ చేసాము. నేను అంటే నాన్ అని చెప్పుకున్నాం. మేము అంటే నాంగల్ అని చెప్పుకున్నాం. అలానే నువ్వు అంటే నీ అని చెప్పుకున్నాం. మీరు అంటే నీంగల్ అని చెప్పుకున్నాం. అతను అంటే అవన్ అని చెప్పుకున్నాం. ఆమె అంటే అవల్ అని చెప్పుకున్నాం. అది అంటే అదు అని చెప్పుకున్నాం. వారు అంటే అవర్గల్. అవి అంటే అవై. వీటి స్ట్రక్చర్ కూడా మనం చూసాం. రూట్ వెర్బ్, ప్రజెంట్ టెన్స్ మేకర్ అండ్ సఫిక్స్. ప్రజెంట్ టెన్స్ లో ప్రజెంట్ హెల్పింగ్ వెర్బ్ లో మెయిన్ గా మనకు వచ్చేది కిర్ గాని కిన్ గాని వస్తుంది. కిన్ ఓన్లీ అవైకి మాత్రం వస్తుంది. మిగిలిన అన్ని ప్రొనౌన్స్ కి కిర్ మాత్రమే వస్తుంది. సో వీటి ఫార్మేషన్ కూడా మనం చూసాం. నాన్ వచ్చినప్పుడు ఇరిక్కిరేన్ వస్తుంది. నీ ఇరిక్కిరాయ్. నీంగల్ ఇరిక్కిరీర్గల్. అవన్ ఇరిక్కిరాన్. అవల్ ఇరిక్కిరాల్. అదు ఇరిక్కిరదు. నాంగల్ నామ్ వచ్చినప్పుడు ఇరిక్కిరోమ్. అవర్గల్ వచ్చినప్పుడు ఇరిక్కిరార్గల్. అవై వచ్చినప్పుడు ఇరిక్కిరణ. అలాగే కొన్ని డిఫరెంట్ పదాలకి మనకి ఫార్మేషన్ లో కొంచెం ప్రొనౌన్సియేషన్ ఇరిక్కిరార్గల్ ఆ ప్లేస్ లో ఈ శబ్దం వస్తుంది. అది ఎలా ఎందుకు వస్తుంది, ఏ పదాలను మనం అన్ని పదాలను మనం ఐడెంటిఫై చేయలేం, బట్ కొన్ని పదాలను మనం ఐడెంటిఫై చేయొచ్చు. అవి ఏంటన్నది నెక్స్ట్ ఫర్దర్ లెసన్స్ లో ఇంకా వాటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అప్పుడు చూద్దాం. సో అలాగే కొన్ని పదాలు కూడా నేర్చుకున్నాము. వీడు అంటే ఇల్లు అని, లో అంటే ఇల్లు అని, ఆఫీస్ అంటే అలుగులుగా అని, సంతోషంగా అంటే సంతోషమాగా అని, తరగతి అంటే వగప్పు అని, సిద్ధంగా అంటే తయారాగా అని నేర్చుకున్నాం. అట్లాగే కొన్ని ఎగ్జాంపుల్స్ వాక్యాలు కూడా నేర్చుకున్నాము. ప్రజెంట్ నేను ఉపయోగించి ఎలాంటి ఎగ్జాంపుల్స్ వస్తాయి అనేది. అలానే నువ్వు వచ్చినప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఏమేమి కొన్ని ఇది కూడా నేర్చుకున్నాం. వొకాబులరీ కూడా కొంచెం నేర్చుకున్నాం. ఎక్కడ అంటే ఎంగే. స్నేహితుడు అంటే నన్బన్. ఆరోగ్యంగా అంటే ఆరోగ్యమాగా. ఒంటరిగా అంటే తనియాగా. అందంగా అంటే అలగాగా. అలానే మీరుకు సంబంధించి మీరు ఉన్నారు అన్నప్పుడు నీంగల్ ఇరిక్కిరిగల్ అని వస్తుందని నేర్చుకున్నాం. అలాగే వాటికి సంబంధించి కొన్ని వొకాబులరీ కూడా నేర్చుకున్నాము. బాగుగా ఆర్ క్షేమంగా అంటే నలమాగా అని నేర్చుకున్నాం. నలమాగా ఆర్ నండ్రాగా. గురువు ఆ టీచర్ అంటే ఆసిరియార్ లేదా వాద్యార్ అని నేర్చుకున్నాం. సమావేశం అంటే కూటం అని నేర్చుకున్నాం. సురక్షితంగా అంటే పాదుగాపాగా. అలాగే అతను వచ్చినప్పుడు నేర్చుకున్న వొకాబులరీ చూసుకున్నట్టయితే బడి అంటే పల్లి అని నేర్చుకున్నాం. తోట అంటే తోటం అని నేర్చుకున్నాం. సంత అంటే సందయ్ అని నేర్చుకున్నాం. దుకాణం అంటే కడయ్ అని నేర్చుకున్నాం. అలానే వాటిలో అతను ఉపయోగించి కొన్ని వాక్యాలు కూడా నేర్చుకున్నాము. కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాము ఎలా ఫ్రేమ్ చేయాలన్నది. ఆమె వచ్చినప్పుడు ఇరిక్కిరాల్. ఆమె ఉన్నది అన్నప్పుడు అవల్ ఇరిక్కిరాల్ అని చెప్పి నేర్చుకున్నాం. అలాగే కొన్ని వొకాబులరీ కూడా నేర్చుకున్నాం. వంటగది అంటే సమైలరై. గుడి అంటే కోయిలని నేర్చుకున్నాం.
గ్రంథాలయం అంటే నూలగం, నిశ్శబ్దంగా అంటే అమేదియాగా, తోలి అంటే స్నేహితురాలు. అలానే నెక్స్ట్ అది అన్నప్పుడు అదు అని నేర్చుకున్నాం. ఉన్నది అంటే ఇరుక్కరదు. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బల్ల అంటే మేసై, మీద పైన అంటే మేలే, అక్కడ అంటే అంగే, ఇక్కడ అంటే ఇంగే, కింద అంటే కీలే, పెట్టే అంటే పెట్టే అని నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మేము అంటే నాంగల్, మనం అంటే నామని నేర్చుకున్నాం. వీటిలో వొకాబులరీ కూడా నేర్చుకున్నాం. ఊరు అంటే ఊరన్నాం, కలసి అంటే అనురాగా, ప్రయాణం అంటే పయనం, ఐక్యమత్యంగా అంటే ఒట్టమయాగా, వారు అంటే వారు ఉన్నారు అంటే అవర్గల్ ఇర్కిరార్గల్, విమానాశ్రయం అంటే విమాన నిలయం, బయట అంటే వెలియే, లోపల అంటే ఉల్లే, ఆకలిగా అంటే పసియాగా, కుటుంబం అంటే కుటుంబం అంటే కుటుంబం అని నేర్చుకున్నాం. అవి ఉన్నవి అంటే అవై ఎరుక్కరణ. ఓకే, వాటిని యూజ్ చేసి చెట్టు అంటే మరం, పుస్తకాలు అంటే పుత్తగంగల్, అందమైన అంటే అహ్లగాన, కూడై అంటే గంప లేదంటే బుట్ట అని నేర్చుకున్నాం. పక్షులు అంటే పరవైగల్. అలానే నెక్స్ట్ లెసన్ లో నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నాము. ప్రజెంట్ హెల్పింగ్ వెర్బ్ వచ్చినప్పుడు ప్రెసెంట్ లో యూజ్ చేసే నెగిటివ్ సెంటెన్స్ ఇల్లై. అట్లనే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ప్రెసెంట్ లో అయినా పాస్ట్ లో అయినా సరే మనం యూజ్ చేసేది ఆ శబ్దం వచ్చేటట్టు యూజ్ చేస్తాం. ప్లస్ వాటికి బదులు ఆమా అంటే అవును అంటే ఆమం, కాదు లేదు అంటే ఇల్లై అని చెప్తాం. వీటిని యూజ్ చేసి కొంచెం వొకాబులరీ కూడా నేర్చుకున్నాం. నటుడు అంటే నడిగర్, కోపంగా అంటే కోపమాగా, విచారంగా అంటే విచారమాగా, తప్పుడు అన్నప్పుడు తవరాన, డాక్టర్ అంటే మరుత్వర్, సిద్ధంగా అన్నప్పుడు తయారాగా, ఒంటరిగా అంటే తనియాగా, ఆకలిగా అన్నప్పుడు పసియాగా అన్నది మనం నేర్చుకున్నాం. అలానే గాయకుడు అంటే పాడగర్, ఆటగాడు అంటే వీరర్, సోమరి అంటే సోంబేరి, విద్యార్థి అంటే మానవర్, ఇంట్లో అంటే వీటిల్, స్నేహితుడు అంటే నన్బన్, వైద్యుడు అంటే మరుద్వర్, ఇక్కడ అంటే ఇంగే. అలాగే ఎక్కువ మంది గురించి రిప్రజెంట్ చేసేటప్పుడు గల్ యాడ్ అవుద్దని కూడా చెప్పుకున్నాం. డాక్టర్స్ అంటే డాక్టర్ గల్ లేకపోతే మరుత్వర్ గల్, లాయర్ అంటే వకీల్ అని చెప్పుకున్నాం. ఆఫీస్ లో అంటే అలువలగత్తిల్, సిద్ధంగా అంటే తయారాగా, అలసటగా అంటే సార్వాగా, విద్యార్థి అంటే మానవర్, మంచి వ్యక్తి అంటే నల్లవర్, అక్కడ అంటే అంగే, తోట అంటే తోటం, ఆటగాడు అంటే వీరర్ అని చెప్పుకున్నాం. విచారంగా అంటే విచారమాగా, డాక్టర్ అంటే మరుత్వర్, స్నేహితురాలు అంటే తోలి అని చెప్పుకున్నాం. గాయకురాలు అంటే పాడగి అని చెప్పుకున్నాం. వంటగది అంటే సమైలరై అని చెప్పుకున్నాం. కోయిల్ అంటే గుడి, ఉపాధ్యాయురాలు ఆసిరియై, బడిలో అంటే పల్లీలు అని చెప్పుకున్నాం. సంతోషంగా అంటే సంతోషమాగా అని కూడా చెప్పుకున్నాం. అదుకు పుస్తకం అంటే పుస్తకం అని తెలుసు మనకి. అలానే కలం ఆర్ పెన్ అంటే పేన అని చెప్పుకున్నాం. మేసై బల్ల అంటే మేసై అని చెప్పుకున్నాం. ఇల్లు అంటే వీడు, మంచిది అంటే నల్లదు, సరైనదేనా అంటే సరియానదా అని మనం చెప్పుకున్నాం. ఓకే, సిద్ధంగా అంటే తయారాగా, స్నేహితులు అంటే నన్బర్గల్, కలసి అంటే వన్రాగా, సరైన అంటే సరియానా, మార్గం లేదంటే దారి అంటే పాదయ అని చెప్పుకున్నాం. విద్యార్థులు అంటే మానవర్గల్, పసియాగా అంటే ఆకలిగా, మేము సిద్ధంగా లేము అన్నప్పుడు నాంగల్ తయారాగా ఇల్లని కూడా చెప్పుకున్నాం. సెంటెన్సెస్ కూడా చూసాము. ఓకే, వారికి కూడా వొకాబులరీ ఒకసారి మళ్ళీ చూద్దాం. పుస్తకాలు అంటే పుత్తగంగల్, చెట్టు అంటే మరం, ఆకలిగా అంటే పసియాగా, డాక్టర్లు అంటే మరుత్వర్గల్, మంచివి అంటే నల్లవై. ఇక్కడ వస్తువులను సూచిస్తున్నాం, పైన మనుషులను సూచించాం. నల్లవర్ అంటే మంచి వ్యక్తి, నల్లవై అంటే మంచి వస్తువులు, అంటే వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు ఈ విధంగా యూజ్ చేస్తారు. సిద్ధంగా అంటే తయారాగా. ఓకే, యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్ గురించి కూడా నేర్చుకున్నాము. ఇక్కడ వొకాబులరీ చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే ఇంగే, అక్కడ అంటే అంగే,
పైన లేదంటే మీద అంటే మేలే, కింద అంటే కీలే, లోపల అంటే ఉల్ల, బయట అంటే వెలియే, దగ్గర లేదంటే పక్కన అంటే పక్కతిల్, దూరంగా అంటే దూరమాగాని వస్తుంది. దీంట్లో యాడ్జెక్టివ్స్ లో ఏంటంటే పర్సనాలిటీని బేస్ చేసుకుని ఆ, వచ్చే వర్డ్స్ వొకాబులరీ మనం నేర్చుకున్నాం. మంచి అంటే నల్ల, చెడ్డ అంటే కెట్ట, తెలివైన అంటే అరివాన, మూర్ఖుడు లేదా తెలివి తక్కువవాడు అంటే ముట్టాల్, ప్రశాంతమైన లేదా నిశ్శబ్దమైన అంటే అమైదియాన, నిజాయితీ గల అంటే నేర్మయాన, సోమరి అంటే సోంబేరి, చురుకైన అంటే సురుసురుపాన. అంటే ఒక ప్రొనౌన్ గాని నౌన్ గాని నౌన్ యొక్క గుణాన్ని తెలిపేది, గుణాన్ని గాని లేకపోతే సంఖ్యని గాని పరిమాణాన్ని గాని తెలిపేది మనకి విశేషణం. ఓకే, దీంట్లో అపీరెన్స్ అండ్ షేప్ కు సంబంధించిన వర్బ్స్ కూడా కొన్ని నేర్చుకున్నాము. సారీ, వొకాబులరీ కూడా నేర్చుకున్నాము. పెద్ద అంటే పెరియా, చిన్న అంటే సిరియా, ఎత్తు అంటే ఉయరమాన, పొట్టి అంటే పుట్టయాన, పొడవైన అంటే నీలమాన, అందమైన అంటే అలగాన, లావైన లేదంటే దట్టమైన అంటే తడిమాన, సన్నని అంటే మెలింద, కొత్త అంటే పుదియ, పాత అంటే పలయ. ఓకే, యాడ్వర్బ్స్ లో కూడా కొన్ని నేర్చుకున్నాము, వొకాబులరీ నేర్చుకున్నాము. నెమ్మదిగా అంటే మెదువాగా, వేగంగా అంటే వేగమాగా, సంతోషంగా అంటే సంతోషమాగా, విచారంగా అంటే విచారమాగా, నండ్రాగా అంటే బాగా, సరియాగా అంటే సరిగ్గా, తవరాగా అంటే తప్పుగా, సులభమాగా అంటే సులభంగా. అలాగే పాస్ట్ హెల్పింగ్ వెర్బ్ గురించి కూడా నేర్చుకున్నాము. వాటి ఫార్మేషన్ ఎలా ఉంటుంది, అక్కడ వొకాబులరీ కూడా మనం నిన్న చూసాము. అలాగే ఈరోజు పాస్ట్ కి ప్రెసెంట్ కి ఉన్న డిఫరెన్సెస్ కూడా చూసాము. పాస్ట్ లో ఒక వాక్యం వచ్చినప్పుడు ఎలా చెప్తాము, ఒక సెంటెన్స్ ప్రెసెంట్ లో ఎలా చెప్తాము, అలాగే ఒక నెగిటివ్ సెంటెన్స్ పాస్ట్ లో ఎలా చెప్తాము, ప్రెసెంట్ లో ఎలా చెప్తాము, అలాగే ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్తాము, మొత్తం ఇవన్నీ కూడా చూసాము ఈ వీక్ లో. ఒకసారి మనము సార్ సత్యనారాయణ గారు, సార్ అవి అంటే ఏం చెప్తారు? అవై. అవై. ఓకే, నెక్స్ట్ అక్కడ అంటే అంగే. అంగే. ఇక్కడ అంటే ఇంగే. ఇంగే. ఓకే, డాక్టర్స్. డాక్టర్స్ మరుత్తారు. మరుత్తారుగల్. మరుత్వర్గల్. మరుత్తారు. ఆకలిగా అన్నప్పుడు పసియాగా. పసియాగా. ఓకే, వారు వచ్చినప్పుడు నాకు ప్రెసెంట్ హెల్పింగ్ వెర్బ్ లో వారు ఉన్నారు అన్నదాన్ని మీరు తమిళ్లో చెప్పండి. అవర్గల్. ఓకే, ఇరుక్కురార్గల్. ఇరిక్కిరార్గల్. ఓకే, నైస్. అవి ఉన్నాయి అంటే అవి ఉన్నాయి లేదా అవై ఇరుక్కురానా. ఓకే ఓకే. లో అని వచ్చినప్పుడు ఏం వాడుతున్నాం అండి మనం? లో లో వచ్చినప్పుడు ఇల్లు. ఓకే, అదే నుండి అయితే ఇరందు. ఇరందు. ఓకే, తర్వాత స్నేహితుడు అన్నప్పుడు నంబన్. నంబన్. నన్బన్. అందంగా అంటే అలగానా. ఓకే, నెక్స్ట్ బయట అంటే ఉళ్ళై. వెలియే. వెళియే. ఉల్లె అంటే లోపల. ఉళ్ళై లోపల. నిద్ర అన్నప్పుడు నిద్రగా. తొంగ. తొంగమాగా. తూక్కం. తూక్కం. నిద్ర అంటే తూక్కం, నిద్రగా అంటే తూక్కమాగా. తొక్కమాగా. ఓకే, సురక్షితంగా అంటే ఏం చెప్తారు? లేదు సార్. పాదుగాపాగా. పాదుగాపాగా. దుకాణం అంటే దుకాణం. కోడై. కడై. 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 కోడై అంటే బుట్ట వస్తుంది. కడై. కడై అంటే దుకాణం వస్తుంది. ఓకే, నెక్స్ట్ గ్రంథాలయం. నోలగం. నోలగం. ఓకే, స్నేహితురాలు అంటే తోళి. టోలీ. ఓకే, నైస్. సోదరి అంటే సగోదరి. సగోదరి. ఓకే, బల్ల అంటే మేసై. మేసై. ఓకే ఓకే సార్. నవీన్ గారు, ఎస్ సార్. కింద అంటే చెప్పండి. కీలే. కీలే. ఓకే, మేము ఉన్నాము అన్నదానికి ఏం చెప్తారు? నాంగల్ ఇరుక్కురోం. నాంగల్ ఇరిక్కిరోం. ఓకే, తర్వాత అతను ఉన్నాడు అంటే అవన్ ఇరుక్కురాన్.
ఓకే. మీరు ఉన్నారు అంటే நீங்கள் இருக்கிறீர்கள். మింగల్ ఇరికి ఇరుకల్. ఓకే. బాగుగా లేదా క్షేమంగా అంటే నలమాగా. నలమాగా. ఓకే. నెక్స్ట్, నేను డాక్టర్ని కాదు అంటే ఏం చెప్తారు? நான் டாக்டர் இல்லை. డాక్టర్ ఇల్లై. ఓకే. నటుడు అంటే నడిగర్. நடிகர். నడిగర్. ఓకే సార్, నడిగర్. విచారంగా అంటే విచారమాగా. ఓకే. ఒంటరిగా అన్నప్పుడు ఒంటరిగా తనియాగా. తనియాగా. ఓకే. నేను కోపంగా ఉన్నానా అంటే దాన్ని ఎలా ఫ్రేమ్ చేస్తారు? நான் கோபமாக இருக்கிறேனா. ఓకే, నైస్. ఆటగాడు అంటే వీరర్. వీరర్. స్నేహితులు అన్నప్పుడు నన్బర్గల్. నన్బర్గల్. ఓకే. ఆఫీసు అంటే అలువలగత్తిల్. అలువలగం. అలువలగం. అలువలగత్తిల్. ఆఫీస్ లో ఉన్నప్పుడు అలువలగత్తిల్. అలువలగత్తిల్. అలసటగా అన్నప్పుడు సార్వాగా. 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 మంచి వ్యక్తి అంటే ఏం చెప్తారు? నల్లవర్. నల్లవర్. అక్కడ అంటే సార్ వినపడలేదు. అక్కడ. అక్కడ. అంగే. 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 తోటలో అన్నప్పుడు తోటతిల్. తోటతిల్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కృష్ణ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ తోలి అంటే సారీ స్నేహితురాలు అంటే చెప్పండి. స్నేహితురాలు. స్నేహితురాలు అంటే ఎలా ఏం చెప్తారు సార్? వినిపిస్తుందా? వినిపిస్తుంది. స్నేహితురాలు అంటే తోలి. అది మీరు ఒక లాస్ట్ 2 క్లాసెస్ మిస్ అయినట్టున్నారు కదా? అవును సార్, కాల్ అటెండ్. ఓకే ఓకే ఓకే, నో ఇష్యూస్. మేడం కవిత గారు. నో ప్రాబ్లం సార్. యాక్చువల్లీ రీకాల్ చేశాను. ఓకే 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 ఓకేనండి. గాయకురాలు అంటే ఏం చెప్తారండి కృష్ణ గారు? నో ఐడియా సార్. ఓకే. మళ్ళీ ఒకసారి రీకాల్ చేయండి. ఈ 1 వీక్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా. అట్లాగా మనకి 5 days క్లాసెస్ ఉంటాయి. రేపు ఎల్లుండి క్లాస్ ఉండదు కాబట్టి ఒకసారి రీకాల్ చేయండి. షూర్. ఓకే ఓకేనండి. మేడం కవిత గారు. సార్. మేడం గాయకురాలు అంటే ఏం చెప్తారు? గాయకురాలు పాడగి. గాయకురాలు అంటే పాడగి. పాడగి. నుండి అంటే ఏం చెప్తారు? నింగల్ సార్. నుండి. నుండి ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా ఈ రెండు. ఓకే. పుస్తకం అంటే చెప్పండి మేడం. పుస్తకంగల్. పుస్తకాలు అన్నప్పుడు కొత్త గంగల్ వస్తుంది. అంటే బహువచనం యూజ్ చేస్తున్నప్పుడు గల్ యాడ్ చేస్తారు. ఏకవచనానికి గల్ రాదు. పుస్తకం. పుస్తకం అంతే. నెక్స్ట్, పెన్. పెన్ కి ఎలా చెప్తారు? పేనా. ఓకే. బల్ల అంటే మేసై. ఓకే. మంచిది అంటే మంచిది. మంచిది అంటే నల్లదు. 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 ఒక వస్తువు గురించి చెప్పేటప్పుడు ఈ మంచిది అన్నది వాడతాం. ఒక వ్యక్తి గురించి అయితే నల్లవర్. ఓకే. కలసి అంటే చెప్పండి. కలసి. వన్నాగా. కలసి అంటే వన్నాగా. ఓకే. మార్గం పాదై. ఓకే. ఆకలిగా అంటే పసియాగా. ఓకే. ఆమె ఉన్నది అంటే ఎలా చెప్తారు? ఆమె ఉన్నది అనే ఒక సెంటెన్స్. అవన్. ఆమె అంటే అవల్. అవల్. ఓకే. ఇరిక్కిరార్గల్. ఇక్కడ ఒక లేడీ గురించి చెప్తున్నాం, స్త్రీ గురించి మాట్లాడుతున్నాం. అవల్ ఇరిక్కిరాల్ వస్తుంది. అవల్ ఇరిక్కిరాల్. ఇరిక్కిరాల్. అవల్ ఇరిక్కిరాల్. ఓకే. అదే మేము మనం ఉన్నాము అంటే ఎలా చెప్తారు? మనం అన్నప్పుడు నామ్ వస్తుందండి. మేము అంటే ఓకే ఓకే
ఓకేనండి. ఓకే. చెట్టు అంటే ఏం చెప్తారు మేడం? చెట్టు సార్ ఐడియా లేదు సార్. ఐడియా లేదా? మరం అండి. చెట్టు అంటే మరం. ఒకసారి రేపు వెళ్ళండి, ఒకసారి మొత్తం అన్ని రిఫర్ చేయండి మళ్ళీ ఒకసారి ఈ అలాగే. వీక్ చెప్పుకున్న లెసన్స్ అన్ని. ఓకే. అలాగే సార్. ఇందిరా గారు. అడగండి. మేడం, నువ్వు ఉన్నావు అంటే ఏం చెప్తారు? நீங்கள் இருக்கிறான். ఇక్కడ నువ్వు, నేను మీరు గురించి అడగట్లేదు, నువ్వు నీ. நீங்கள் இருக்கிறீர்கள். అది మీరుకి వస్తుంది మేడం. నేను మీరు అనట్లేదు, నువ్వు అంటున్నాను. నువ్వు ఉన్నావు అని అడుగుతున్నా. నువ్వు ఉన్నావు అన్నప్పుడు నువ్వుకి నీ వస్తుంది కదా, అది చెప్పండి. நீ இருக்கிறாய். నీ ఇరిక్కిరాయి. ఓకే. అది ఉన్నది. అదే ఉన్నది. అదు இருக்கிறது. ఓకే. తర్వాత ఓకే, నేను ఉండి ఉన్నాను అని ఎలా చెప్తారు? நான் இருந்தேன். ఎస్. ఓకే. మీరు ఉండి ఉన్నారు అంటే మీరు நீங்கள் இருந்தீர்கள். ఓకే, నైస్. ఆమె ఉండి ఉన్నది. ఆమె అవల్ இருந்தாள். ఓకే. వారు ఉండి ఉన్నారు. அவர்கள் இருந்தார்கள். ఓకే. ఓకే. இருந்தார்கள். ఓకే. నిన్న అంటే ఏం చెప్తారు? నిన్న తెలుసండి. ఆగండి చెప్తా కొంచెం నిన్న చెప్పరా రావడం. నిన్న అంటే నేత్తు అంటే నేత్తు. మనం చెప్పుకున్నవే, నేను బయట నుంచి ఏం అడగట్లేదు, మొత్తం మనం చెప్పుకున్నవే. అప్పుడు అంటే అప్పడి. అప్పోదు. ఓకే. అప్పదు. ఎప్పుడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అంటే ఎప్పోదు. ఎప్పోదు అంటే ఎప్పుడు. అవును సార్, అవునండి. అప్పుడు అంటే అప్పోదు. నెక్స్ట్ సురక్షితంగా అంటే ఏం చెప్తారు మేడం? సురక్షమాగా. పాదుగాపాగా. పాదుగాపాగా. ఓకే. పాదుగాపాగా. అతను ఉండి ఉన్నాడు అంటే ఏం చెప్తారు? అతను ఉండి ఉన్నాడు. అవన్ ఇరుంతాన్. ఓకే. ఓకేనండి, నైస్. లోపల అంటే ఉళ్ళే. ఓకే. మార్కెట్ అంటే కడై. సందై. సందై. దుకాణం అంటే కడై. ఓకే. వంటగది అంటే చెప్పండి? సమయలరై. ఓకే. ప్రశాంతంగా అంటే ఒక్క నిమిషం అండి. ప్రశాంతంగా చెప్పేసేయండి. అమైదియాగా. ప్రశాంతంగా. బల్లా అంటే మేసై. పెద్దదిగా అంటే పెరియాగా. ఓకే. ఓకే మేడం, చేసి. థ్యాంక్ యూ. మేడం ఊర్మిళ గారు. సార్. మేడం, మీరు ఉన్నారు అంటే ఏం చెప్తారు? நீங்கள் ఉన్నారు. நீங்கள் இருக்கிறார்கள். ఇరికిరార్గల్ దేనికి వస్తుందంటే వారుకు వస్తుంది. ఓకే. తర్వాత అది ఉండి ఉన్నది.
Past. అది అది இருந்திரது ఇరుందదు. இருந்தது. ఓకే. వారు ఉండి ఉన్నారు. వారు వారు அவர்கள் మ్మ్. இருந்தார்கள். ఓకే ఓకే నైస్. నుండి అంటే చెప్పండి. నుండి இருந்து ఇరుందు. పైన అంటే మేల మేల. నిన్న అంటే நேத்து. ఓకే. అప్పుడు అంటే అప్పుడు అప్పోదు. అపోదు. ఓకే. అవి ఉన్నవి. అవి ఉన్నవి. అవి మ్మ్. అవి ఇருந்து ఉన్నవి ఇరికిరన. ఓకే ఓకే నైస్ అండి. మ్మ్. కింద అంటే కీలే కీలే. దగ్గర లేకపోతే పక్కన అంటే పక్కతిల్. పక్కతిల్. ఓకే. పొడవైన అంటే పొడవైన పెరుసాగా. పొడవైన అంటే నీలమాన. నీలమాన. పెరుసు అంటే పెద్దది. పెద్దది పెద్దది అన్నప్పుడు పెరుసు అని వస్తుంది. ఓకే. పొట్టి అంటే పొట్టి మీన్స్ చిన్న చిన్న సిరియా అంటే చిన్న. సిరియాగా ఎప్పుడు వస్తుంది అంటే చిన్న పిల్లలు అని చెప్పుకునేటప్పుడు అప్పుడు వస్తుంది. ఆ సందర్భంలో ఇక్కడ పెద్దవాళ్ళే కానీ వాళ్ళు పొట్టుకున్నారు. సో ఇక్కడ వచ్చి కొట్టయానా. కొట్టయానా అని వస్తుంది. ఓకే. పాత అంటే పాత. ఒక్క నిమిషం సార్. పాత పలయ. 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 ఓకే. సార్ యాక్చువల్ గా నిన్న క్లాస్ అటెండ్ అవ్వలేదు. నాకు వచ్చే క్వశ్చన్స్ అవే వస్తున్నాయి. ఓకే. చూసాను, లైవ్ లో కూడా చూసాను. నిన్న క్లాస్ లేదు. అది తర్వాత వీడియో పెడతారు కదా, అది లేదు. ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకున్నా. మీరు మార్నింగ్ ఫస్ట్ గా చెప్పారు కదా, అవునండి అవును. స్క్రీన్ షాట్ తీసుకున్నాను. సార్ అడగండి సార్, చెప్తాను ఏదో. ఓకే ఓకే ఓకేనండి. ఇష్యూస్. ఓకే. మీరు డాక్టరా అని అడగాలంటే ఎలా అడుగుతారు? మీరు நீங்கள் మరుత్తువరా. ఓకే. నటుడు అంటే నటుడు నడిగర్. నడిగర్. ఓకే. తప్పుడు అంటే తప్పుడు అంటే తవరానా. ఒంటరిగా అంటే తనియాగా. తనియాగా. ఓకే ఓకే. నెక్స్ట్ తరగతి అంటే చెప్పండి. వగుప్పు. ఓకే. ఆఫీస్ అంటే ఆఫీస్ అలువులగత్తిల్. అలువులగం. ఆఫీస్ లో అన్నప్పుడు అలువులగత్తిల్. ఓకే. మేడ పైన అంటే ఏం చెప్తారు? మేడ ముట్ట మాడి. ఒక నిమిషం. మాడి. మేడ పైన మాడి. మాడియిల్. అది లోపల వస్తుంది. అదే లాస్ట్ టైం చెప్పా కదండి. మాడియిల్. దీనికి మాత్రం మనకి ఇల్ అనే యాడ్ అవుతుంది. మాడి మేళ అని రాదు. మాడి అంటే మేడ పైన అన్నదానికి కూడా మాడియిల్ వస్తుంది. అలాగే ఒక వేదిక పైన ఉన్నారనుకోండి, ఒక వేదిక పైన ఉన్నారు అన్నప్పుడు మేడ ఇల్. వేదిక అంటే మేడ ఇల్ అని వస్తుంది. అలాగే మీకు మేడ పైన అన్నప్పుడు మాడియిల్. అలా కాకుండా ఏదైనా బల్ల మీద ఉంది అలాంటి సందర్భాల్లో మేలే వస్తుంది. మేల్. ఓకే ఓకే. తోట అంటే తోటం. దుకాణం అంటే కడై.